రఘువంశ రాజులు ఎంతో ధార్మికమైనటువంటి జీవితాన్ని గడిపారని రఘువంశ కావ్యం వివరిస్తుంది. రఘువంశం యొక్క గొప్పతనం ఏంటో తెలియజేస్తారా? ముఖ్యంగా రఘువంశ గొప్పతనం చెప్పుకోవాలి అంటే సాక్షాత్ రఘురాముడే అందులో జన్మించడం. ఎందువల్ల అంటే ఒక సప్తమావతారమైనటువంటి శ్రీరామచంద్రుడే ఆ వంశాన్ని ఎన్నుకున్నాడు అంటే ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతటి త్యాగధనులు, ధార్మికులు, అలాగే జ్ఞాన తృష్ణ కలిగినటువంటి వారు, అలాగే వారి యొక్క పరిపూర్ణమైనటువంటి మానవత్వం కలిగిన వారు. కాబట్టి శ్రీరామచంద్రుడు ఆ రఘువంశాన్ని ఎన్నుకున్నారు అని చెప్తారు పెద్దలు. మరి వారు ఎలా ఉండేవారు అంటే రఘువంశ రాజులు త్యాగాయ సంవృతార్థాయ సత్యాయ మితభాషిణే అని వారి జీవితంలో ఏదైనా వారు స్వీకరించారు అంటే అది కేవలం త్యాగంగా మళ్ళీ ఇవ్వటానికే. ఈరోజు సముద్రం ఎండాకాలంలో ఎంతో నీటిని పోగొట్టుకుంటుంది, కానీ వర్షాకాలంలో వచ్చే నీరు అది స్వీకరించినప్పుడు ఎందుకు అంటే మళ్ళీ వర్షాన్ని కురిగించడానికే, వర్షాన్ని ఇచ్చి అందరినీ సస్యశ్యామలంగా ఉంచడానికే. అలా త్యాగనిరతితో వారు ఏ పని చేసినా కూడా త్యాగ ప్రధానంగా జీవించేవారు. అలాగే సత్యాయ మితభాషిణే అన్నారు. సత్యం పలకాలి కాబట్టి అనృత దోషం ఎక్కడ అంటే అబద్ధం ఎక్కడ దొర్లుతుందో అని వాక్కును చాలా పరిమితంగా ఉంచేవారు. అంటే అవసరమైన మాట అవసరమైనంత వరకే మాట్లాడేవారంట. అందుకే శ్రీరామచంద్రుని విషయంలో చూస్తే చాలా మితభాషిగా ఉంటారు. అసలు అనృతం అనేది రాకుండా సత్యాయ మితభాషిణే అని వారు అంటారు. అలా రఘువంశ రాజుల్లో ఉన్నటువంటి ధార్మిక ప్రవృత్తి అంత అద్భుతంగా ఉంటుంది. అలాగే వారు ప్రజాయి గృహమేదినామని వారు ఎలా అంటే కేవలం అవిచ్ఛిన్నంగా రఘువంశం రావటానికే వారు ఈ యొక్క గృహస్థాశ్రమాన్ని కూడా స్వీకరించారు అని ఒక మనకు నానుడి ఉంది. రఘువంశంలో కూడా మహాకవి కాళిదాస్ చాలా చక్కగా చెప్తారు. అందువల్లే కావ్యాలు, పంచమహాకావ్యాలు ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేస్తూ ఉండాలి. త్యాగాయ సంవృతార్థాయ సత్యాయ మితభాషిణే అని వారు అలా చెప్తూ ఉంటారు. అలాగే శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం అని అంటారు. ఇది రఘువంశరాజుల యొక్క గొప్పతనం అమ్మ. ఏంటి అంటే శైశవంలో వారందరూ కూడా విద్యలను అభ్యసించారు. ఇక యవ్వన కాలంలో వారందరూ కూడా లోక సంగ్రహమైనటువంటి ప్రపంచానికి మేలు చేసే విషయాలు, ధార్మికమైన విషయాల్లో ఉన్నారు. అలాగే వార్ధక్య సమయంలో వారెప్పుడూ కూడా ఒక మునివృత్తితో ఉండేవారు. చక్రవర్తులైన మునివృత్తిలో ఉంటూ యోగేనాంతే తనుత్యజామంటూ ప్రతి రఘువంశంలో ఉన్న ప్రతి చక్రవర్తి కూడా యోగ మార్గంలోనే తనును వారు చాలించారు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చతురాశ్రమాలు ఉన్నాయి, కానీ వాటిల్లో 2 ఆశ్రమాలకే మిగిలిపోతూ ఉన్నారు. అంటే బ్రహ్మచర్యము గృహస్థంతో మిగిలిపోతుంది. అలాగే మిగతా 2 ఆశ్రమాలని కూడా వారు సాధించి సిద్ధింపజేసుకున్నారు. కాబట్టి రఘువంశరాజులందరూ కూడా యోగ సమానులు. అటువంటి యోగ వంశం కాబట్టే సాక్షాత్ శ్రీరామచంద్రుడు కూడా ఆ వంశంలో ఆవిర్భవించాడు. రఘుకుల తిలకుడై ఈనాటికి కూడా మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు.